వారి పట్ల మనకు ఉండేటువంటి ప్రేమను అభిమానాన్ని చాటుకునేటువంటి ఒక సంస్మరణ సభ కనుక విచేయబోతున్న పెద్దలకి కూడా మనం స్వాగతించుకుంటూ అనురాగాలు వెల్లివిరిసే వసుంధర వంటి వాకిట్లోకి చొరబడినటువంటి అనుభూతి కూడా రావు గారి గురించి తలుచుకున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ధన్యవాదాలు. మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. వారి యొక్క నేతృత్వంలో ఈ విశేష కార్యక్రమం జరుగుతోంది. రామోజీరావు గారి స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో, అక్షర ప్రేమికుల సమక్షంలో, లక్షలాదిగా ఉండేటువంటి ఈనాడు, ఈటీవీ వంటి సంస్థల అభిమానుల సమక్షంలో, ఆర్ఎఫ్సి లాంటి ఉదాత్తమైనటువంటి సంస్థని గుర్తు చేసుకుంటూ వేలాదిగా పనిచేస్తున్నటువంటి ఆయా ఉద్యోగుల కళ్ళల్లో ఉండేటువంటి విశేషమైనటువంటి ఆనందం ఒకటి. ఎందుకంటే నిక్కచ్చిగా చివరికి వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి సందర్భం కావచ్చు. ఆయన పలకరించే తీరులో, పెట్టేటువంటి తీరులో ఒక లాలన, ఒక ప్రేమ, ఒక వాత్సల్యం, ఒక దివ్యానుభూతి ఉండేది. నేను పనిచేసింది అతి స్వల్పకాలమే ఈటీవీలో వార్తలు చదువుతూ, కానీ గుర్తుపెట్టుకొని మళ్ళీ వారి జన్మదిన వేడుకలు వారి యొక్క ఇంట్లోనే ప్రత్యేకంగా చేశారు. అప్పుడు సురభి నాటకాలు వేశారు. నాటకాల పట్ల వారికి ఉండేటువంటి మక్కువాది, పద్య నాటకాలంటే ఎంతో ప్రేమ వారికి. అలాగే ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే మన భారత రామాయణ ఇతిహాసాల గురించినటువంటి కథల్ని మొత్తం కూడా చిన్న చిన్నవిగా చేసి పిల్లలకి అందించాలని ప్రత్యేకంగా బాలభారతం పేరిట ఎంతో యజ్ఞమే చేశారు. ప్రత్యేకించి కొన్ని కథల్ని గంట నిడివి ఉండేటువంటి చిరు చిత్రాలుగా చేయాలని వ్రాయించారు. ఏది చేసినా కూడా జనహితం, జనహితం, ప్రజాహితమని నమ్మి ఆ యొక్క అక్షర సేద్యంలో తనకు తాను పునరంకితం చేసుకున్నటువంటి మహనీయ ద్వారా అది రుజువు చేసినటువంటి విధానం కానీ, సంప్రదాయ పద్ధతులతోటి ఆధునిక వ్యవసాయ రీతుల్ని, ఆర్గానిక్ పంటల్ని, దిగుబడిని పెంచే సాధనంగా వారు చూపినటువంటి విజ్ఞతకు వినమ్రపూర్వకంగా గుర్తు చేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. ప్రధాన కార్యక్రమం